ఓం నమ శివాయ. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి పూజా మందిరంలో శివలింగాలు ఉంటున్నాయి. కానీ అభిషేకం చేసేటప్పుడు ఏ మంత్రం చెప్పాలో తెలియక చాలామంది కన్ఫ్యూజ్. శ్రీరుద్రం వచ్చిన వాళ్ళు వాళ్ళ గురువులు ఉపదేశించినట్లు వాళ్ళు శ్రీరుద్రం చదవచ్చు. రాని వాళ్ళు రుద్రంలోనే నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ అనే చిన్న మంత్రం ఉంది. ఈ మంత్రాన్ని అభిషేకం చేసేటప్పుడు మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండాలి. అదేమిటంటే, నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. అంటే దీని అర్థం ఏంటంటే, నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ, ఓ భగవంతుడా, సర్వలోకాలకు అధిపతి అయిన విశ్వేశ్వరుడా, నీకు నమస్కారం. మహాదేవాయ, మహాదేవుడవైన నీవు. త్రయంబకాయ, 3 నేత్రాలు కలిగినవాడా అంటే త్రినేత్రుడా. త్రిపురాంతకాయ, త్రిపురాసురులను సంహరించినవాడా. త్రికాగ్నికాలాయ, 3 కాలాలను అంటే భూత వర్తమాన భవిష్యత్తు అంటే నిన్న, ఈరోజు, రేపు ఆధీనంలో ఉంచుకున్నవాడా. కాలాగ్ని రుద్రాయ, కాలాన్ని కూడా దహించగల అగ్నిరూపుడైన రుద్రుడా. నీలకంఠాయ, హలాహల విషాన్ని గ్రహించి నీలకంఠుడైన వాడా. మృత్యుంజయాయ, మరణాన్ని జయించినవాడా. సర్వేశ్వరాయ, సమస్తానికి అధిపతి అయిన పరమేశ్వరుడా. సదాశివాయ, నిత్య శుభరూపుడైన సదాశివుడా. శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీ సంపదలతో ప్రదర్శించే మహాదేవుడా, నీకు శిరస్సు వంచి నమస్కారం. ఓ శివ, నీవే స్థితి, నీవే సృష్టి, నీవే లయం. కాలాన్ని జయించిన మహాదేవుడా, మాకు శరణు ప్రసాదించు. హర హర్ మహాదేవ్.